రైట్ ఓకే అందరూ ఒకసారి చూడండి మేడం. రైట్ మేడం మేడం ఇటు చూడండి అందరూ. Now welcome song. Nandini's daughter. పోజ్ అవుతున్నాయి కారణ చతురా पड़ी कंप्लीट में कैमरा लगे से नमकाल निन्नु कोलुतुमయ్యా స్వరాల గణపతి నమకాల నిన్ను కొలుతుమయ్యా స్వరాల గణపతి వాణి గణపతి నమోస్తుతే గణపతి నమోస్తుతే వాహనం శివ శుభదాయక ఆవాహన చేతుమయా వినాయక వాణి గణపతి నమోస్తుతే వాణి గణపతి నమోస్తుతే Wow, what a wonderful performance. Everyone give a big round of applause. Clap. Thank you, thank you. వీలు కాలేదు మాకు ఆ రకంగా మాకు అవకాశం ఇచ్చినందుకు దానికి ప్లస్ మీకు ఈ ఆలోచన వచ్చి ఇంత బాగా మీరు ఈ ప్రీవియస్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టుకోవడం ఒక ఫస్ట్ అంతకుముందు అయిందా ఇక్కడ ఏమన్నా అయినాయా ఒకటే అయింది ఒక ఇప్పుడు మీరు గర్ల్స్ కాదు లేడీస్ కదా లేడీస్ అవునా మీరు లేడీస్ గర్ల్స్ అనద్దు గర్ల్స్ స్కూల్లో లేడీస్ సో ఇట్లా మీరు ఈ గెట్ టుగెదర్ పెట్టుకున్నందుకు ఈ ఆలోచన వచ్చి మీరు చేసినందుకు నేను అభినందిస్తున్నాను. అయితే మన గర్ల్స్ స్కూల్ గురించి నాకంటే ఎక్కువ మన వాళ్ళే చెప్తారు. ఇంతమంది టీచర్స్ అందరు కూడా మీరు ఏ సెక్షన్ పిల్లలు 2000
2009-10 అప్పుడే నేను ఈ స్కూల్కు రావడం జరిగింది. అవునా? 2009 జూలై 17th అనుకుంటా సత్య. నేను ఎప్పుడు వచ్చినా 17th ఇప్పుడు వచ్చాను జూలైలో. నేను 17th వచ్చాను. రావడం అంటే ఇక్కడికి రావడం అనేది చెప్తా ఫస్ట్. నేను ఎట్లా వచ్చినా, నేను ఎప్పుడైనా చెప్పలేదు కదా. సరే, నా ఎంట్రీ ఏందనేది ఒకటి చెప్తా. హాయ్. అయితే ఫస్ట్ నేను 2002లో స్కూల్ అసిస్టెంట్ చాకరియాలో చేస్తున్నప్పుడు 6.5 years అక్కడ చేసిన తర్వాత ప్రమోషన్, జనవరిలో ప్రమోషన్. అక్కడ ప్రమోషన్ తోటి ఫస్ట్ చేపూరు తీసుకున్నాను. అక్కడ ఒక అడహాక్లో 3 months చేసిన తర్వాత కౌన్సిలింగ్ పెట్టిండ్రు. అప్పుడు మా కాంతమ్మ ఉంది ఇక్కడ. అవునా? కాంతమ్మాయి మేడం ఉంది. ఆమె ఇక్కడ వర్క్ చేసేటప్పుడు నేను వచ్చేదాన్ని అప్పుడప్పుడు. ఉండేది రాధాలక్ష్మి మేడము, శకుంతల మేడము, రీసెంట్గా చనిపోయారు మేడం సుచరిత మేడము. సుచరితలే కదా, సారీ సుచిత్ర మేడం. అట్లా వాళ్ళందరినీ పెద్ద వాళ్ళని చూసేవాళ్ళం. ఏజ్లో పెద్దవాళ్ళను అక్కడ మా చిన్నమ్మ దగ్గర ఆఫీస్ రూమ్లో చూస్తే నాకు భయం వేసేది. అమ్మో, ఇంత పెద్ద టీచర్స్ ఉంటారా ఇక్కడ అని అనిపించేది. నేను కూడా ఈ స్కూల్ స్టూడెంట్, అసలు చెప్పలేదు మీకు. ఒక 5th క్లాస్ జస్ట్ ఒక 3-4 months చదువుకున్నాను. నాకు సోషల్ వెల్ఫేర్లో సీట్ రావడంతో నేను ధర్మారం వెళ్ళిపోయాను. నాది ఉంది ఇక్కడ అడ్మిషన్ రిజిస్టర్లో నా నేమ్ ఉంది. నేను కూడా గర్ల్స్ స్కూల్ స్టూడెంట్ని. అయితే అట్లా వాళ్ళని చూసినప్పుడు అమ్మ అనుకునేదాన్ని. అయితే కౌన్సిలింగ్లో కాంతబాయి మేడం మాగ్నూరు వెళ్ళినప్పుడు ముందు రోజు అన్నది నాతో, కవిత నువ్వు ఇది తీసుకోవాలని. అమ్మో, నేను తీసుకోను, నాకు అంత పెద్ద టీచర్స్ ఉంటారు, నాకు హై స్కూల్ అనుభవం లేదు. నేను అప్పుడు యూపీఎస్లో చేసిన, మా పాప చిన్నగా ఉందని చెప్పేసి యూపీఎస్లో చేస్తే హై స్కూల్ అనుభవం లేదు, ఎట్లుంటుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం కాదు తీసుకోవాలని. అయితే నేను జడ్పీలో విల్లింగ్ లెటర్ అక్కడ పెట్టేటప్పుడు, ఆప్షన్ పెట్టేటప్పుడు నేను భయపడుతున్నా. నేను భయపడుతున్నా. లోపలికి వెళ్ళేటప్పుడు ఏది పెట్టాలని భయపడుతుంటే ఒక 2-3 టీచర్స్ నన్ను మోటివేట్ చేసింది. ఆయన ఎవరు, రాజేశ్వర్ రెడ్డి సార్ అని సీనియర్, ఇంకా కోటేశ్వర్ సార్ అని. వాళ్ళందరూ ఏం కాదమ్మా, మీ చిన్నమ్మ నెగ్గి స్కూల్లో నువ్వు కూడా చేస్తావు, ఏం కాదు, వెళ్ళు. నేను ఎంట్రీ లోపలికి వెళ్ళేటప్పుడు అట్లా చెప్పడం జరిగింది. అబ్బా, నాతో అవుతుందా అని ఒక అలాంటి దడ. ఎగ్జామ్కి వెళ్తే ఎంత భయం అవుతుంది. అట్లా నేను ఆ జడ్పీ ఆఫీస్లో వెళ్తుంటే లాస్ట్కి నేను పెట్టా అని ఆ సైన్ పెట్టేటప్పుడు కూడా నేను గర్ల్స్ స్కూల్ రాయను అని చెప్పేసి అంటే మా సార్ నెట్టిండు నన్ను. ఏం కాదు, నువ్వు ఉన్న ఊర్లో చేయకుండా ఎక్కడికో ఎందుకు వెళ్తావు అని అన్నాడు. అప్పుడు నేను చేయాలి, నేను పరిగెత్తుకుంటూ వచ్చిన, నేను బ్యాక్ వచ్చిన. అయినా కూడా ఆయన సెకండ్ టైం నెట్టిండు. అది ఆ నెట్టడము ఇప్పటి వరకు అన్ని పెద్ద స్కూల్స్లే అదొక నాకు ఈజీ అయిపోయింది ఒకటి. అంటే నాకు చిన్న స్కూల్లో చేస్తే సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో అట్లా గర్ల్స్ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన ఫస్ట్ డే నేను అంతవరకు ఎక్కడ మైక్ పట్టుకోకపోతుంటే ఎక్కడ నేను స్కూల్లో మైక్ బయట ఎంత ఎంజాయ్ చేసినా కూడా నేను మైక్ పట్టుకోకపోతుంది. అప్పుడు ఫస్ట్ డే మైక్ పట్టుకున్న గర్ల్స్ స్కూల్లో మన అసెంబ్లీలో. అంటే ఇప్పటి వరకు డైలీ నేను పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. అవునా? అయితే ఈ స్కూల్లో నేను వచ్చిన తర్వాత 6.5 years చేసిన, నాతో పాటు మిగిలిన మన టీచర్స్ అందరూ రావడము, ప్రతి ఒక్కరు నేను ఓన్లీ డాటర్ అయినా నాకు ఇంతమంది సిస్టర్స్ ఉన్నారని నేను అనుకుంటా. గర్ల్స్ స్కూల్ను గుర్తు చేసుకొని రోజు అనేది ఉండదు. ఈ పిల్లల్ని కూడా నేను ఎప్పుడు స్టిక్ పట్టుకోలేను, ఎవరిని కొట్టలేను. ఒక 2-3 పిల్లల్ని కొట్టిన, అది ఎందుకో బాగా కోపం వచ్చి తప్ప కొట్టలేదు నేను. అట్లా దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. ఆ రకంగా ఉన్నారు మీరంత మంచి పిల్లలు. నేను మీ ఏజ్లో ఇక్కడ హెచ్ఎంగా చేసిన 32, అప్పుడు నా ఏజ్ 32 ఉండే. అప్పుడు అంటే గర్ల్స్ స్కూల్ అంటే ఒక రకమైన భయము అనేది ఉంటుంది. పెద్ద సీనియర్ టీచర్స్ మేడం, సుందర్ రోజెస్ మేడం, కుస్మా రోజెస్ మేడము, అట్లా పెద్ద మేడమ్స్ చేసిన స్కూల్లో నేను ఒక చిన్న ఏజ్ ఆమె ఏం చేస్తుంది అనుకున్నా వాళ్ళు కూడా ఉండే అప్పుడు. కానీ నాకు నా లైఫ్లో ఈ స్కూల్ నేను మర్చిపోలేను. ఇక్కడ నేను చేసిన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పిల్లలు కావచ్చు. అప్పుడు 670 అట్లా ఉన్న స్ట్రెంగ్త్ను 720కి తీసుకురావడం జరిగింది. తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం 100%. పిల్లలు డిసిప్లిన్, మీరందరూ చాలా చక్కగా చదివేవాళ్ళు, చక్కగా వచ్చేవాళ్ళు. మీరందరూ వెల్ సెటిల్, అంటే మంచిగా జాబ్లలో సెటిల్ అయినరా
హౌస్ వైఫ్ ఉన్నారా ఏంటి అనేది తర్వాత నాకు అదొకటి ఉంది, ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఉన్నా. మీరు ఈ గెట్ టుగెదర్ పెట్టడం నేను హెచ్ఎం 18 years నుంచి చేస్తున్నా, ఇంతవరకు ఎక్కడ కూడా గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్న వాళ్ళు లేరమ్మా, పెట్టలేదు, ఇన్వైట్ చేయలేదు. మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటామన్నా కూడా ల్యాబ్స్ ఎప్పుడు అనుకోవడమే, కనబడ్డ దగ్గర అనుకునే వాళ్ళం వచ్చేసేవాళ్ళం. అయితే ఓల్డ్ బిల్డింగ్ ఉండేది మీకు తెలుసు, తర్వాత అట్లా ఏదో చేసిండ్రు. అప్పుడు అంటే ఇప్పటి వరకు నాకు అట్లా కనిపించలేదు. అంటే అంత ఒక ఇది ఈ స్కూల్లో యాక్టివిటీస్ కానీ, స్కూల్ లైఫ్ ఎంతమంది ఎంజాయ్ చేసిండ్రు చెప్పండి? స్కూల్ లైఫ్ చేసిండ్రా? అందుకే మీరు ఇక్కడికి వచ్చిండ్రు, గెట్ టుగెదర్ పెట్టుకున్నానా? అయితే నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువ, ఎంతమంది మాట్లాడాలన్నా చెప్పాల్సింది. స్కూల్కు మార్నింగ్ వస్తే మనం 8:30, 9కి వస్తే ఈవినింగ్ 7 వరకు ఉన్నా కూడా మాకు అదే అంత ఉండేది. అతన్ని మర్చిపోలేను నాన్న ఈ స్కూల్. నేను చాలా తక్కువ సార్లు ఈ స్కూల్కి రావడం జరిగింది నేను వెళ్ళిన తర్వాత. ఇంత సమయం నాకు ఇక్కడ గడిపే అవకాశం ఇచ్చిండ్రు మీరు. మెనీ థ్యాంక్స్ నాన్న, వెరీ థ్యాంక్స్. 10th బోర్గాం స్కూల్ ఒకటి, నాకు అవకాశం వస్తే తప్పకుండా ఆ స్కూల్ కూడా చేస్తాను. అయితే సెకండ్ స్కూల్ ఇది. అప్పుడు అనేవాళ్ళు, మేడం ఇంత చిన్నగా ఉన్నారు, మీరు ఎట్లా చేస్తున్నారు మేడం? ఇప్పటికి నన్ను కవిత మేడం అన్నారు. గర్ల్స్ స్కూల్ మేడము, బాయ్స్ హై స్కూల్ మేడము, ఈ 2 పేర్లతో పిలుస్తారు నన్ను. మీరు గర్ల్స్ స్కూల్ మేడం కదా మేడం అని అంటారు. అట్లా ఆ స్కూల్ పేరే నా ఇంటి పేరు అయిపోయింది. నేను మా పేరెంట్స్కు థ్యాంక్స్ చెప్పాలా, ఇంత నన్ను ఈ స్టేజ్లో ఉంచిన మా నాన్నగారిని, మా అమ్మగారిని. విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయము. దట్టు మీరు అందరూ కూడా లేడీస్ అయి ఇంత పెద్ద ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్స్ అమ్మా. నా విషయానికి వస్తే, నేను 2009 ఆగస్టులో వచ్చాను ఇక్కడికి. అప్పుడు మేడం కవిత మేడము, హెచ్ఎం మేడము, నేను 10th డీల్ చేశాను. మీ అందరికి కూడా అంతకుముందు నేను పడిగెల్ స్కూల్ వేల్పూర్ మండల్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉండగలిగానంటే, ఎందుకు అంటే మీరు అందరూ కూడా అమ్మాయిలు చెప్పినట్టు వినడము, కొన్ని విషయాలు నేను చెప్పకపోకుండా కూడా మీరు అర్థం చేసుకొని ప్రవర్తించడం చాలా బాగా నచ్చిందమ్మా. అమ్మాయిలు అన్నాక దాదాపు అందరు కూడా అలాగే ఉంటారు. ఇంకా మీరు అందరు కూడా సిన్సియర్గా ఉండేవాళ్ళు నాకు చాలా గుర్తుంది. మైసెల్ఫ్ నా విషయానికి వస్తే, నేను ఇక్కడ నుండి వేగం వెళ్ళాను 18లో. ఇక్కడ లాంగ్ స్టాండింగ్ వర్క్ చేశాను దాదాపు 9 years అబౌవ్. ఇక్కడ నుండి వేగం వెళ్ళాను 18లో. అక్కడ నుండి 23లో ప్రమోషన్లో, జిహెచ్ఎం ప్రమోషన్లో భీమగల్ మండల్ పల్లికొండ పాఠశాలకు హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను. మీరందరూ కూడా ఇంత సక్సెస్గా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సైన్సులోన శిలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాత చెళ్ళు నుంచి రాబట్టులాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్ ఇచ్చిన
పూచిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెయ్యిలో పువ్వులు కైలాసం చూసి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు మీద